మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఇప్పుడు మరొక విషయం చెప్తాను. BOUI లాజరస్ ప్రసన్న బాబు గారు ఏం చెప్తారంటే, యోహాను సువార్త 5:18లో తండ్రి తనంతట తాను ఎలాగూ జీవము కలిగి ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తాను జీవము కలిగి ఉండటానికి ఆయనకు అధికారం అనుగ్రహించాడు. అంటే తండ్రి ఎలాగైతే తనంతట తాను జీవము కలిగి ఉన్నాడో అలాగే యేసు ప్రభువారు కూడా జీవము కలిగి ఉండడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. లేకపోతే ఈయనకు జీవము లేదు, ఏమీ లేదు అని వీళ్ళ ఉద్దేశం. అప్పుడు నేను సింపుల్గా చెప్తున్నా చూడండి. మరి యోహాను సువార్త 14:6లో ఇది 5:18 చెప్తున్నాడు ఈయన. నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు యేసుప్రభువారు. మరి ఇక్కడ యేసుప్రభువారు తెలుసు కదా నా తండ్రి నాకు జీవం ఇచ్చాడని. మరి నేను అబద్ధం చెప్పకూడదు కదా అని ఆయనకు తెలుసు కదా. విధేయత చూపించాడు కదా, తండ్రి అయిన దేవునికి విధేయత చూపించాడు కదా, లోబడ్డాడు కదా, అన్నీ ఉన్నాయి కదా. మరి లోబడిన వ్యక్తి, విధేయత చూపించిన వ్యక్తి ఇప్పుడు మరి ఎలా మార్చాడు మాట? నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. కానీ వీళ్ళ ప్రకారం ఈయన ఏమని చెప్పాలి? నా తండ్రే సత్యం, నా తండ్రే జీవం అని చెప్పాలి. కానీ అలాగన్నాడా? నేనే సత్యం, నేనే జీవం. సత్యం అంటే ఏమిటో, జీవం అంటే ఏమిటో మీకు చాలాసార్లు చెప్పాను. నా పాత వీడియోలు చూడండి. వీళ్ళు ఎవరు చెప్పలేరు మీకు. ఇలా మీకు పెట్టకథలు చెప్తారంతే, మీకు సరైన వాక్యం చెప్పలేరు. వినండి. తనంతట తాను ఎలాగో జీవము కలిగి ఉన్నాడు అలా ఉండడానికి యేసు ప్రభు వారికి అధికారం ఇచ్చాడట తండ్రి అయిన దేవుడు. వీళ్ళకి మానవ పరిభాషలో మాట్లాడుతున్నాడని అది వీళ్ళకి అర్థం కావడం లేదు. అటువంటప్పుడు నా తండ్రి సత్యం, నా తండ్రి జీవం అని చెప్పకుండా మరి నేనే సత్యం, నేనే జీవం అని ఎందుకు అన్నాడు? ఆలోచించండి. ఈ BOUI వీరికి బోధ తెలీదు, వాక్యం తెలీదు, వీళ్ళు ఎవరి పుస్తకాలు తెలీదు. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు? నేను జ్ఞానిని కదా అని అనుకునవద్దని దేవుడు చెప్పాడు కదా. మరి వీళ్ళు ఎవరి పుస్తకాలు చదవరట, వీళ్ళ పుస్తకాలు రాస్తారట, వీళ్ళు చెప్తారట, మనం వినాలట. మరి దీన్ని ఏమంటారు? ఇది బుద్ధిహీనత కదా. జాగ్రత్తగా వినండి. వారి వాదనలు వినకండి, వాళ్ళు మోసగాళ్ళు. జాగ్రత్త.